యజమాని ఎవరు? నేనే స్వామి. ఇంతకుముందు ఈ ఇంట్లో ఏం జరిగింది? అది జరిగి 17 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఆ రంగుల ముగ్గుని తన చేత్తో పైకెత్తి పోస్తూ 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 అమాంతం శాంతించింది. ఆ రోజు గంగని నయం చేసిన ఆ గది ఇప్పటికీ అలాగే ఉందా? ఆ గది అలాగే ఉంది స్వామి. చంద్రముఖి కోసం వేసిన ముగ్గుని పెద్ద పెద్ద మాంత్రికులు మాత్రమే వచ్చి చెరపగలరు. ఇంకెవరొచ్చి చెరిపినా ఆ కుటుంబానికే ఆపదని రామచంద్ర సిద్ధాంతి చెప్పారు స్వామి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ గది వైపు ఎవరు వెళ్ళలేదు స్వామి. ఆ గదిని నేను చూడాలి. గదిలోకి ఎవరో వచ్చారు. ఇటువంటి ఒక రూమ్ ఉన్నట్టు ఇప్పుడే మాకు తెలుసు. ఎవరో వచ్చారు. అది చంద్రముఖి ఆత్మను దిగ్బంధించడానికి ఆ రోజు వేసిన ముగ్గు. ఎవరో ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఓరి దుర్మార్గులారా, రావద్దు రావద్దని మొత్తుకున్నాను కదా, వచ్చి దాన్ని లేపేశారు కదరా. చెప్పండి, ఎవరొచ్చారు? తనే ఈ అంతపురంలో ఒకతే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ తనే ఇక్కడికి వచ్చి ఉంటుంది. అయ్యో, ఈ అంతపురాన్ని నేను చూడాలనుకున్న మాట నిజమే, కానీ ఈ రూమ్లోకి ఇంతవరకు రాలేదు. చెప్పరు కదా, చంద్రముఖి వల్ల బాధించబడిందెవరో నేనే కనిపెడతాను. మీలో ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చోండి. అక్కడ నిల్చున్న వారు బాధించబడ్డవారైతే ఖచ్చితంగా చంద్రముఖిని బయటపెడతారు. ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ ముగ్గు మీద నిల్చోండి. నించో. నేనెందుకు వెళ్ళాలి? నేను ఇంటి అమ్మాయి కాదు. నేను వెళ్ళను. చెప్తున్నాగా, వెళ్ళి నించో. ముందు వీళ్ళు నుంచోమనండి. నాకు ఇంటికి సంబంధం లేదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. తన్ని లాక్కెళ్ళి అక్కడ నించోబెట్టండి. నేను రాను. నన్ను వదలండి. రాను.
గురుజీ, ఆ రూమ్లోకి వెళ్ళింది నేనే, ఆ మువ్వని తీసింది నేనే. ఏదైనా సమస్య వచ్చుంటే నాకే కదా వచ్చుండాలి, తననెందుకు బాధించింది? నువ్వు ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఆ తర్వాత ఎవరో అర్చినట్టు అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేసాను. నువ్వు కింద పడేసిన ఆ మువ్వ తన మెడలోకి ఎలా వెళ్ళింది? దివ్య మెడలో ఆ మువ్వ? అవును, దివ్య చంద్రముఖిలా మారి ఆక్రోశంగా అరిచినప్పుడు తన మెడలో ఉన్న ముత్యాలమాలలో ఆ మువ్వను నేను చూశాను. పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆసక్తి, వాటిని సేకరించాలనే అలవాటే దివ్య ఈ పరిస్థితికి కారణం. అవును గురుజీ, ఆ రోజు బయట వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అరుపుల శబ్దం విని మేమందరం వెళ్ళేటప్పుడు దివ్య వీల్ చైర్ నుంచి కింద కొంగింది. కింద పడిపోతుందేమో అని భయపడి దగ్గరికి వెళ్ళాను. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఆ మువ్వ దొరికింది. ఆ మువ్వని తను తీసినప్పుడు సమస్య మొదలవలేదు. దివ్య తీశాకే వాచ్మెన్ అత్తగారు కేకలు పెట్టారు. చంద్రముఖి కాళ్లకు కట్టుకునే గజ్జల్లోని మువ్వని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది. ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది. చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే దివ్య నిలబడగలిగింది, నడవగలిగింది, పరిగెత్తగలిగింది, నృత్యం చేయగలిగింది. నేను నడవగలుగుతున్నానమ్మా, చూసావా? ఇక మీద నన్ను తలుచుకొని ఎవరూ దిగులు పడక్కర్లేదు. నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. చూడండి గురుజీ, నేను పాత దివ్యలా మారిపోయాను. నాకిక వీల్ చైర్ అక్కర్లేదు. అవును గురుజీ, ఈ ఇంట్లో ఎవరికో సమస్య ఉందని ఆ ముగ్గు మీద నుంచోమన్నారు కదా, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత లక్ష్మిని మేము తీసుకెళ్ళి ఆ ముగ్గు మీద నిలబెట్టాం. అప్పుడే తెలిసింది ఇక్కడున్న ఎవ్వరికీ ఏ సమస్య లేదని. అమ్మయ్యా, నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య రాదు అని. ముఖ్యంగా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి. మీరే కదా వచ్చి రాగానే పాజిటివ్గా మాట్లాడారు. ఇందులో నాదే ఉందండి, అంతా దేవుడి దయ్య. హాయ్. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. మీరు దివ్యని ఎప్పుడూ చూసినట్టే చూడాలి. తనకిటువంటి సమస్య ఉందని తెలిసేలా ఎవ్వరూ నడుచుకోకండి. గుర్తుంచుకోండి.